సో వెల్కమ్ టు ప్రశ్న. నేను ముందుగా మీకు చెప్పినట్టుగా మనం ఏదైనా చెప్పి కొడతాం ముందే చెప్పి కొడతాం మనం. ఇప్పుడు మీకు ఇద్దరు గురించి మాట్లాడతా. ఒకటి అంటే దేశం మొత్తం షేక్ చేసేలాంటి ఒక వార్తని ఒక అలిగేషన్ని విపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మాట్లాడితే దానికి సంబంధించిన క్లినికల్ ఇన్ఫర్మేషన్ని విత్ డేటా గివెన్ బై ఈసీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో నుంచే డేటాని ప్రొవైడ్ చేసి దీంట్లో ఇవి తప్పులు ఉన్నాయి, దీంట్లో ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, దీంట్లో ఇన్ని దొంగ అడ్రస్లు ఉన్నాయి, దీంట్లో ఇన్ని నకిలీ ఓట్లు ఉన్నాయి, దీంట్లో ఇంతమంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, దీంట్లో ఇంతమంది మల్టిపుల్ లొకేషన్స్లోకి వెళ్ళి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, ఒక నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు మేము చూపిస్తున్నాము అని చెప్తే దానికి సంబంధించి సమాధానంగా ఈసీ మీరు ఓట్ ఇవ్వండి అని చెప్పని మాట్లాడితే ఈసీ కనీసం దానికి రెస్పాండ్ అవుతూ ఇది తప్పని కానీ లేదు ప్రొవైడ్ చేసిన డేటా తప్పని కానీ లేదా మీరు ప్రవేశపెట్టిన ఆధారాల్లో ఈ లోపాలు ఉన్నాయని కానీ వీటి గురించి మాట్లాడకుండా ఈసీ ఓట్ ఇవ్వండి అని చెప్పని మాట్లాడితే దాన్ని తెలుగు ప్రజలకి రీచ్ అవ్వటం కోసం కొంతమంది మాట్లాడుతుంటే కన్ఫ్యూజ్ చేసే ప్రాసెస్లో భాగంగా ఈ దేశ సార్వభౌమత్వానికి ఈ దేశ సార్వభౌమాధికారాలకి ఆటంకం కలుగుతుంది, ఈ దేశంలో ప్రజలకున్న ఓటు హక్కుని హరించి వేస్తున్నారని చెప్తే దాని గురించి మాట్లాడకుండా తెలుగు ప్రజలని కన్ఫ్యూజ్ చేసే పనిలో భాగంగా ఈ బీజేపీ ఐటీ సెల్ కొత్తగా రిక్రూట్ చేసుకున్న ఈ రిఫైన్డ్ బత్తాయి ఈ లగ్గాయిత్తుగాడు ఏం మాట్లాడుతున్నాడు వింటారా? నా ద్వారా నీకు రూపాయి వస్తుందిరా లగ్గాయిత్తు. 1,00,000 ఓట్లకి సంబంధించి అవకతవకలు జరిగాయని గట్టిగా మాడితే దొంగతనం జరిగిందని ఓట్ చోరీ చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఇందిరాభవన్ బిల్డింగ్ లో. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ 1,00,000 ఓట్లు భారతదేశం అంతా కాదు, కర్ణాటకలో ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఒక విధానసభ కాన్స్టిట్యున్సీలో. అవునరా, 1,00,000 ఓట్లు ఒక్క నియోజకవర్గానికే. కొద్దిగా మనం ఈ వీడియోలో కొద్దిగా పద్ధతిగా మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే నాకు సమస్య ఏంటంటే ఈ భారతదేశంలో ఉండే ప్రజలని మోసం చేసి మనం ఓటు ఎందుకు వేస్తాం? మన భవిష్యత్ తరాల కోసం ఈ 5 సంవత్సరాలు నెక్స్ట్ 5 years నువ్వు ఈ దేశంలో విద్యని, వైద్యాన్ని, ఆరోగ్యాన్ని, మాకు సంబంధించిన పన్నులని మొత్తం అంతా కూడా నువ్వు మొత్తం నిర్దేశించి చట్టాలను చెయ్యి. మేము ఈ ప్రజలుగా ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా మేము ఎట్లా ఎదగాలి, మా భవిష్యత్ తరాలు ఎట్లా ఎదగాలి, ఉద్యోగాలు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఈ వీటి గురించి మనం చూస్ చేసుకొని ఎన్నుకుంటాం వాళ్ళని. మనం చూస్ చేసుకొని ఎన్నుకోవాల్సిన వ్యక్తులు మనల్ని మోసం చేసి, ఈ దేశాన్ని మోసం చేసి, దేశ ప్రజల్ని మోసం చేస్తే వీళ్ళు దాంట్లో కూడా సైడ్ ట్రాక్ మాట్లాడుతున్నారు. ఇక వీళ్ళని ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఇంట్రడక్షన్లో వీళ్ళని ఏమన్నా అంటే దయచేసి మీరు బాధపడొద్దు. ఎందుకంటే మరి ఆ మాత్రం ఆవేదన ఉంటుంది. ఈ దేశాన్ని ఈ దేశ మట్టిని ప్రేమించే వ్యక్తులుగా ఖచ్చితంగా ఈ దేశ పౌరులని మనల్ని మోసం చేస్తున్న దొంగల గురించి వాళ్ళని కప్పిపుచ్చే ప్రాసెస్లో భాగంగా వీళ్ళు మనకి దొంగ వీడియోలు చేసి ప్రజలను మభ్యపెడితే ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. సో బేర్ విత్ మై లాంగ్వేజ్ హియర్. ఆఫీస్లో ఉన్నారా? ఆఫీస్లో ఉన్నారా? వచ్చేసి కమిటీలో ఇందిరాభవన్ బిల్డింగ్ లో. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ 1,00,000 ఓట్లు భారతదేశం అంతా కాదు, కర్ణాటకలో ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఒక విధానసభ కాన్స్టిట్యున్సీలో మహదేవపుర అని ఒక కాన్స్టిట్యున్సీ. అంటే ఈ 1,00,000 ఓట్లు తప్పు జరిగింది భారతదేశం అంతా అనుకుంటారు కాదు కదా, ఒక్క నియోజకవర్గంలోనేనంట. ఊరే
మొత్తం ప్రెస్ మీట్ మొత్తం అతను పెట్టిన ప్రెస్ మీట్ మొత్తంలో అతను చెప్పింది ఏంటంటే ఈ ఒక్క నియోజకవర్గం కూడా మేము ఎందుకు చూస్ చేసుకున్నామంటే వాళ్ళు మాకు ఓసీఆర్ అంటే ఆప్టికల్ మళ్ళీ అదంతా ఎందుకులే కానీ వాళ్ళు ఎలక్ట్రానిక్ డేటా ఇచ్చి సావట్లేదు, పేపర్లు ఇస్తున్నారు. పేపర్లు ఒక్కొక్క పేపర్లో ఇంత ఫోటోలు ఉన్నాయి, కొంతమందికి ఫోటోలు కూడా ఉండి సావట్లేదు. కాబట్టి ఆ డేటాని మేము 7 అడుగుల ఎత్తులో ఉన్న కాగితాలు మొత్తాన్ని మా 30 మంది దాకా సభ్యులు 6-7 నెలలు కష్టపడితే అప్పుడు ఒక్క నియోజకవర్గం మేము దీన్ని రిఫైన్ చేయగలిగాము, ఆడిట్ చేయగలిగాము అని చెప్పాడు. దేశం మొత్తం చేయాలంటారా నీకు? దేశం మొత్తం చేయాలంటే ఇవ్వాల్సింది ఎలక్ట్రానిక్ డేటా రా. ఎలక్ట్రానిక్ డేటా ఎలక్షన్ కమిషన్ ఇవ్వనంటుంది, అది ఎందుకు ఇవ్వనంటుంది అని చెప్పని నువ్వు ప్రశ్నించాలి భారతదేశ పౌరుడిగా. మా ఎలక్టోరల్ డేటా ఎంతమంది ఓటేశారు, అసలు నీ దగ్గర ఉన్న లెక్క ఏంటి అని చెప్పని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలుగా మనం ప్రశ్నిస్తే అలా ఈసీఐ ఇవ్వాలి. అలా ఇవ్వనంటుందిరా లోఫర్ ఏజూడ్ అని అనాలని ఉన్నా నేను అనలేను అని చెప్పని కవరింగ్ ఎన్నిసార్లు అని చేస్తావు, నువ్వు లోఫర్వే. చూసారా, స్టార్టింగే ఇది మొత్తం దేశానికి సంబంధించింది కాదు, ఒక్క నియోజకవర్గానికి సంబంధించింది. దానికి కూడా ఎందుకురా 3 కట్లు? 1,00,000 ఓట్లు తేడా కొట్టే ఆయన బయటికి బహిరంగంగా బీజేపీ అనే పదాన్ని వాడలేదు, కానీ ఇట్స్ ఇన్ఫర్డ్ అందరికీ అర్థమవుతుంది. ఒక లోక్సభ సీటుకే ఇలా జరిగితే దేశం అంతా ఇంకెన్ని జరిగి ఉండాలి. చాలా పెద్ద తారుమారేది, అనుభవం ఇది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ప్రెస్ మీట్ అది. మొత్తం ప్రెస్ మీట్ నేను చూశాను. డూప్లికేట్ అడ్రస్ నుంచి ఫామ్ 6 అని ఉంటుంది. ఈ ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళు సైన్ చేయాల్సిన ఫామ్ అది. అందులో కొత్తగా వచ్చిన ముసలి వాళ్ళ వరకు డూప్లికేట్ ఓటర్ నుంచి ఒకటే ఓటర్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ కి ఓటు గుద్దడం వరకు అందుకే ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి రకరకాల డాక్యుమెంటేషన్ చూపించి, ఐడి కార్డులు చూపించి, అందులో ఉండే పేర్లు చూపించి, దానిపైన ఉండే హౌస్ నంబర్లు చూపించి, దీనికన్నా క్లియర్ గా మీకు ఏం కావాలి అని ఆయన వర్షన్ ఆయన ముందు పెట్టారు. దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ హావ్ వోటెడ్. వాళ్ళ రిబటల్స్ వాళ్ళు ఇస్తున్నారు. మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా ఫామ్ మీద సంతకం పెట్టి మల్టిపుల్ టైమ్స్ రాహుల్ గాంధీ ఇన్ కర్ణాటక ఈసీఐ గానీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వాళ్ళ రిబటల్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఏంటి ఫామ్ మీద సంతకం పెట్టండి, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం మీకుండే బాధ్యత. అది వన్స్ సంతకం పెట్టి లీగల్ గా ప్రొసీడ్ అవుదాం. మీరు మీ వర్షన్ చెప్పండి, మేము కూడా మా వర్షన్ చెప్తాం. లెట్ ద కోర్ట్స్ డిసైడ్ అన్న ఫామ్ ఓపెన్ గా బహిరంగంగా బయట పెట్టి ఓపెన్ లెటర్ లా రాహుల్ గాంధీ గారికి ట్విట్టర్ లో పెట్టారు. ఈ కోర్టుల గురించి నేను చెప్తాను. అరే లోఫర్, అరే లగ్గాయితు నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఇలా మాట్లాడాలంటే పాపం ఎందుకు ఒక వ్యక్తిని మనం అలా మాట్లాడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మరి ఏం చేస్తాం, ప్రజలను మోసం చేస్తున్నారు వీళ్ళు. సామాన్య ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా. ఈ మీడియా ఛానల్ అందరూ బ్రోకర్ నాకుడుగుల్లా తయారయ్యారు. సోషల్ మీడియాలో కనీసం ప్రతి ఒక్కరికి మాట్లాడుకునే ఒక స్వేచ్ఛ ఉంది. కాబట్టి నిజాలు వెలుగులోకి వచ్చినప్పుడు మనలాంటి వ్యక్తులందరూ కూడా కలిసి బాబు ఇది నిజం, ఇదిగోండి ప్రతిపక్షం ఇది చెప్తుంది, అధికార దుర్వినియోగం ఇలా జరుగుతుంది అని చెప్పే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ఇలాంటి పుండాకోర ఎదవలు ఉన్నప్పుడు దాన్ని కూడా ఇలా మలినం చేసేస్తుంటే ఏం చేస్తాం తిట్టకుండా. సరే, ఇక పాయింట్కి వస్తే ఈ కోర్టుకు వెళ్ళాలి అని చెప్పని రేపటల్స్ ఇస్తున్నారంట. ఇది అతని వర్షను. దీని గురించి కూడా నేను మీకు ముందుకెళ్ళినాక చెప్తాను. ఓకే, లెట్ us గో. ఓత్ అని చెప్పని అంటున్నాడు కదా, ఈ ఓతు పీతు ఈ ఆతు ఇవన్నీ కూడా మనం నేను విషయం స్ట్రాంగ్ గా బలంగా నమ్ముతా. ఏంటో ఫారెన్ పాలసీ అయినా దేశం రిప్రజెంట్ అవుతున్నప్పుడైనా అందరూ ఒక దగ్గర రావాలని నమ్మే వ్యక్తిని నేను. బట్ ఇంటర్నల్ గా ఏదైనా జరిగితే క్వశ్చన్ చేయాలి, అది ఏ పార్టీనైనా. నువ్వు చెయ్యవుగా. మొన్న భారతీయ జనతా పార్టీని రాహుల్ గాంధీ అపోజిషన్లో నిలబడి పార్లమెంట్లో ఎండగడితే దాని గురించి మాట్లాడలా. రాజ్నాథ్ సింగ్ 1 గంట నుంచి మొదలైన ఎయిర్ స్ట్రైక్స్ కరెక్ట్గా 20 నిమిషాలు 30 నిమిషాల్లో ఆపేసి ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటల గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే దాని గురించి మాట్లాడలా. అమిత్ షా స్పీచ్ గురించి నువ్వు మాట్లాడావు కదా, నువ్వెందుకు అన్నిటి గురించి దేశం గురించి మాట్లాడాలని అనుకుంటా నేను అంటున్నావు. ఇప్పుడు ఆ టూ అండ్ ఫ్రో నడవాలి. రెండు పార్టీస్ ఏమనుకుంటున్నాయి ఇక్కడ మనకు తెలియాలి. ప్లస్ లా ఏం చెప్తుంది మనకి ఎంటైర్ ఇష్యూలో. అండ్ ఒకవేళ కానీ నిజంగా రాహుల్ గాంధీ గారు చెప్తుంది నిజమైతే చాలా పెద్ద ఎలిగేషన్ అది. సిటిజన్స్ మనకు ఆన్సర్స్ కావాలి, రైట్ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తాయి వీడియో ఇచ్చిందా మరి ఈసీ ఆన్సరు. చూద్దాం ముందుకెళ్ళి నాకు ఈ లగైతే ఏం చెప్తాడో చూద్దాం. అంతే చూడండి, ఇప్పుడు 2 నిమిషాలు వీడియో అయింది, ఇప్పుడు దాకా ఏం లేదు కన్క్లూజన్. అటు ఇటు చెప్పుకుంటూ వచ్చాడు కదా. చెప్పు. ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ దెన్ యు డిసైడ్. ఇది వాళ్ళ మన కంట్రీకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు వద్దు. ఇప్పుడు డన్ను ఇవన్నీ మా వల్ల కాదు.
ఓటింగ్ లో జరుగుతున్న ఫ్రాడ్ల గురించే కదా. మరి డైరెక్ట్ గా మనకి ఎఫెక్ట్ అయ్యే సమస్య ఎక్కడికి అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు పెట్టేస్తాం. అది ఇలాంటి వీడియో అయినా కూడా ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఓటర్ల గురించే కదా. ఓటింగ్ లో జరుగుతున్న ఫ్రాడ్ల గురించే కదా. మరి డైరెక్ట్ గా మనకి ఎఫెక్ట్ అయ్యే సమస్య కదా. దీని గురించి మాట్లాడిపోతే ఎలా? వీళ్ళు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. ఒక నాలెడ్జ్ ఫిల్ ప్రెస్ మీట్ లో రాహుల్ లాస్ట్ ఇయర్ లోక్సభ ఎన్నికల నుంచి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా మొన్న ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారో మీరు వినాలి. ఆయన మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ కర్ణాటకలో ఓట్ అధికార్ ర్యాలీ అని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీని కాంటెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఇచ్చారు. ఏంటది? లాస్ట్ ఇయర్ లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు అగైన్ ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ జరుగుతున్న ర్యాలీ ఏంటి? ఈ రోజు రాహుల్ గాంధీ స్పీచ్ గురించి కదా మాట్లాడాలి. సరే ముందుకెళ్దాం. మొత్తం వాళ్ళందరికీ సింపుల్ గా చెప్పేస్తున్నాను. లోక్సభ అంటే లోవర్ హౌస్, విధానసభ అంటే మన అసెంబ్లీ. తెలవదు సార్. లోక్సభ కాన్స్టిట్యున్సీలో రకరకాల విధానసభ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. అలాంటి ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ బెంగళూరు సెంట్రల్. అందులో బిగ్గెస్ట్ విధానసభ కాన్స్టిట్యున్సీ మహదేవపుర. ఇది బెంగళూరు మాట నేను చెప్తున్నా. ఆయన ఏమంటారు? కర్ణాటకకు సంబంధించి ఒక 28 లోక్సభ సీట్లు ఉన్నాయి, మాకు ఖచ్చితంగా 16 వచ్చేస్తాయి అని మా ఇంటర్నల్ అనాలిసిస్ లో మాకు తెలిసింది. రిజల్ట్ వచ్చేసరికి మాకు 9 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎక్కడో తేడా కొట్టి ఇప్పుడు ఏ లోక్సభ కాన్స్టిట్యున్సీ అయితే ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని మేము అనుకున్నాము. దాంట్లో మేము జూమ్ ఇన్ చేసి చూసాం. 32,000 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచింది. ఇక్కడ పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బీజేపీ క్యాండిడేట్ ఇస్ పీసీ మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్. ఇప్పుడు పీసీ మోహన్ కి 6,58,914 ఓట్లు వస్తే మన్సూర్ అలీ ఖాన్ కి 6,26,220 అందరికి తెలుసులేరా. చాలా మైనర్ మార్జిన్ తో 32,000 మార్జిన్. కాకపోతే లోక్సభ కాన్స్టిట్యున్సీలో అతిపెద్ద విధానసభ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో చెప్పారు కదా, మల్టిపుల్ విధానసభ కాన్స్టిట్యున్సీ సమ్మేళన ఇస్ వన్ లోక్సభ. ఇండియాలో ఉన్నాయి. వీళ్ళే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీలు అంటారు కదా. ఇప్పుడు ఆ ఎంపీలో 28 ఎంపీలు కర్ణాటకలో ఉన్నారు. ఈ 28 ఎంపీల కాన్స్టిట్యున్సీలో ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఒక విధానసభ కాన్స్టిట్యున్సీ మహదేవపుర. ఏరియా వైజ్ గానీ ఓట్ల వైజ్ గానీ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎంపీకి మన సిటిజన్స్ గుద్దిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్ల డిస్క్రిపెన్సీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడింది. ఇప్పుడు దాకా అదే కదా చెప్పింది. మళ్ళీ మొత్తం తిప్పి 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 అక్కడికే వచ్చామండి. 4 నిమిషాలు అయిపోయినాయి. 4 నిమిషాలు అయింది. 4 నిమిషాల్లో మళ్ళీ అదే చెప్పుకొచ్చాడు. అదే రాహుల్ గాంధీ గారు మాట్లాడారంట. దాని గురించి ఏంటి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? నువ్వు బీజేపీని ఎత్తాలి కదా, ఎత్తలేదేంటి ఇంకా? ఇది నేను మొత్తానికి చేయలేకపోయింది. దాని కారణం ఏంటంటే ఒక విధానసభకి 7 ఫీట్ల హైట్ ఉండే పేపర్లు వాళ్ళు ఇచ్చారు, సాఫ్ట్ కాపీలు నాకు ఇవ్వట్లేదు. ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఎలిగేషన్. అవును, ఇచ్చిందా మరి? నో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందేంట్రా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించట్లేదు. అబ్జర్వ్ చేయండి ప్రజలారా. ఈ లగ్గాయత్తు వీడియోలు చూసే ఎవరెవరైతే ఈ గొర్రెలు ఈ బత్తాయిలు ఎవరెవరైతే ఉంటారో, బాబు ఒకసారి మీరు వినండి, మిమ్మల్ని ఎర్రిపప్పలను చేస్తున్నాడు. అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 7 అడుగుల పేపర్లు ఇస్తుంది కానీ ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వట్లేదు అనేది కూడా ఒక ఎలిగేషను. దాని గురించి ప్రశ్నించట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇవ్వడానికి సమస్య ఏంటి అని అడగట్లా. అదే అంతేగాని ఏం చెప్పరా? చెప్పు. As you can see, రాహుల్ గాంధీ గారు మాట చెప్తున్నారు. You have to sort through every single one of these. సాఫ్ట్ కాపీ ఇస్తే 30 సెకండ్లో నేను చేసేవాడిని. ఇలా పెద్ద కాపీలు ఇవ్వడం వల్ల అడుగుతాడేమో చూద్దాం. 40 మంది 6 నెలల పాటు కూర్చొని రాత్రి పగళ్ళు కష్టపడితే మాకు 5 అవకతవకలు కనబడితే 1,00,000 ఓట్లు తేడా కొట్టాయి. ఈ 5 ఏంటి అనే డౌట్ ఇప్పుడు మీకు రావచ్చు. డూప్లికేట్ నేమ్స్ ఆయన కొన్ని ఇమేజెస్ చూపించారు ఇక్కడ. మల్టిపుల్ పోలింగ్ బూత్స్ లో ఒకటే వ్యక్తిని ఓట్లు వేస్తున్నాడు. అదే పేరు మల్టిపుల్ టైమ్స్ ఉంది. ఇది ఎందుకుంది అనే రీజన్ ఆయన స్పెసిఫిక్ గా సెపరేట్ గా చెప్పలేదు. కానీ దీనివల్ల ఎందుకుంది అనేది ఆయన ఎందుకు చెప్తాడరా? నాకు అర్థం కాదు. ఈ మల్టిపుల్ డూప్లికేట్ ఓటర్లు అనేవి వీడి పేరు గుర్కీరత్ సింగ్ దాంగ్. ఇది ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మీరు కూడా ప్రజలారు ఒకసారి మీరు కావాలంటే ఈ హౌస్ నెంబర్ A413 దీనికి సంబంధించి ఇది ఓటర్ నెంబర్ SVF1124312. ఇది ఇప్పుడు పబ్లిక్గా అవైలబుల్ ఉన్న డేటా. SVF1124312తో మీరు ఈసీఐ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఈసీఐ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసి చూడండి, డూప్లికేట్ ఉంటుంది. ఆయన ఎందుకు చెప్తాడరా? ఈసీఐ కదా చెప్పాల్సింది, ఎలక్షన్ కమిషన్గా చెప్పాల్సింది డూప్లికేట్ ఓటర్ ఎందుకున్నాడని చెప్పని, వీడి ఓట్లు ఎందుకు నమోదని అని. ఏం మాట్లాడుతున్నాడు? అబ్జర్వ్ చేయండి ప్రజలారా. ఆయన చెప్పలేదు కానీ ఆయన ఎందుకు చెప్తాడరా? ఇక్కడ నాకు అవకతవకలు కనిపించిన ఇదిగో, అది డూప్లికేట్ ఓట్లు కనిపించిన ఇదిగో, ఎందుకుంది ఇది అని అడుగుతున్నాడు. సమాధానం ఈసీ చెప్పాలరా రే. మళ్ళీ సూటు 11,000 ఓట్స్ మనం గల్లంతే 11,000 గల్లంత కాదు గల్లంత అలా గుద్దారు. ఇన్ఫాక్ట్ గట్టిగా మాడితే 11,965 ఓట్స్ అలా ఉన్నాయి. इसका मतलब एक वोटर के नाम वोटर लिस्ट में अनेक రాహుల్ గాంధీ గారిది. అదే కాకుండా ఫేక్ అడ్రస్ తో 40,000 మంది ఉన్నారు. రెండో డిస్క్రిపెన్సీ. అంటే ఆయనకు ఐడీస్ చూపించారు. పేరు ఉంటది, హౌస్ నెంబర్ 0 ఉంటది, లేదా ఫాదర్స్ నేమ్ IDQHPQIR అలా ఉంటది. వీళ్ళు కూడా వ్యాలిడ్ పీపుల్ కాదు. అలా 40,000 ఓట్లు ఉన్నాయి. ఇదే కాకుండా మూడోది క్లస్టరింగ్ అని, అది ఒక 10,500 మంది ఉన్నారు. ఇదేంటి ఒకటే అడ్రస్ లో
50 మంది 60 మంది 70 అవును. మంది ఉన్నట్టు చూపిస్తారు. అవును. ఆ ఇంటికి వెళ్ళి మనం క్వశ్చన్ చేస్తే అందులో అంతమంది ఉండరు. मगर बेंगलोर అవును. में हजारों हाउस नंबर 0 है वोटर लिस्ट पे. కరెక్ట్. हाउस नंबर 35 की कहानी सुनिए. వాళ్ళు అదే ఒక ఇంట్లో నిన్న చెప్పాను కదా నేను, 40 ఓట్లు 80 ఓట్లు. मगर వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటో మనకు తెలియదు. ఇకపోతే మిస్సింగ్ ఫోటోస్ ఇన్వాలిడ్ పేర్లు ఉండే వాళ్ళు ఒక 5,000 మంది, అన్నిటికన్నా ముఖ్యంగా సుమారు 34,000 మంది ఫార్మ్ 6 అప్లికేషన్ అని మనకు ఒకటి ఉంటుంది. అది ఏంటది? ఇప్పుడు దాకా నేను ఓట్ వేయలేదు, ఫస్ట్ టైం నేను గుద్దుదాం అనుకుంటున్నా ఓటు. ఆ పేపర్ లో డీటెయిల్స్ అది ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. పేపర్ నే ఫార్మ్ 6 అంటారు. ఈ ఫార్మ్ 6 లో ముసలి వాళ్ళు ఎలా ఉంటారు, 70 కరెక్ట్గా. వృద్ధులు ఎలా ఓట్లు వేస్తారు ఈ ఫార్మ్ 6. కరెక్ట్గా. దాని మీద కుछ కాలా హై, ఇది కూడా మీరు చూడాలి. దాని మీద మళ్ళీ హిందీ ఒకటి నీ ముఖానికి. फर्स्ट टाइम वोटर बनी है, 70 साल की आयु है, एक बार फॉर्म 6 का నిజమేగా और उसके ప్రజలారు, నిజమే కదా. 18 సంవత్సరాల పిల్లలు కంప్లీట్ చేసుకొని ఫస్ట్ టైం ఓటు వేయాల్సిన వ్యక్తి ఫామ్ 6 యూజ్ చేయాలి, కానీ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వాళ్ళు యూజ్ చేయటం ఏంటి? అంటే ఫామ్ 6 ఎవరు యూజ్ చేస్తున్నారు? నిజంగా వాళ్ళు ఉన్నారా? చనిపోయారా? చనిపోయిన వాళ్ళ పేర్ల మీద వీళ్ళే ఫామ్ 6ని మళ్ళీ యూజ్ చేస్తున్నారా? దాని గురించి మాట్లాడాలి రే లగ్గాయితు, దాని గురించి మాట్లాడాలి. कुछ ही महीने ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇప్పటికీ 6 నిమిషాలు వీడియో అయిపోయింది, ఇప్పటికీ ఏమీ కన్క్లూజన్ లేదు. కేసు సుమారు 1,00,000 ఓట్లు తేడా వస్తుంది. అదే 1,14,000 మెజారిటీ మహదేవ్పుర కాన్స్టిట్యున్సీలో ఉంది లోక్సభకు సంబంధించి. గట్టిగా మాడితే ఇక్కడ ఇంత మెజారిటీ ఉంది కాబట్టి ఓవరాల్ లోక్సభ సీట్ లో అది పీసీ మోహన్ గారికి వెళ్ళిపోయింది, లేకపోతే మా మన్సూర్ అలీ ఖాన్ గారికి వచ్చేది అని రాహుల్ గాంధీ గారి వాదన. ఎందుకు? ఫైనల్ మెజారిటీ ఓన్లీ 32,000 ఉంది కదా ఓవరాల్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి. అంటే వేరే విధానసభ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు గెలిచిన ఎంపీ సీట్ల అవునులేరా. డైనోసార్ మెజారిటీ ఉంది కాబట్టి అది విన్స్ అన్నింటిని తినేసి మొత్తానికి పీసీ మోహన్ గారు గెలిచేలా చేసింది అనేది ఎలిగేషన్ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వేస్తున్నది. ఓర్ బాబో, నీకు అన్ని వ్యూ అసలు ఏందిరా నాయన ఈ అసలు నువ్వు మాట్లాడేది నీకన్నా. అరే నీ అమ్మ 7 నిమిషాల వీడియో అయిపోయింది. ఇప్పటికీ కూడా వీడి స్టాండ్ ఏంటి? రాహుల్ గాంధీ చెప్పింది నిజమే, లేకపోతే రాహుల్ గాంధీ చెప్పిన ప్రశ్నలకి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పదు అని చెప్పడో ఏమి చెప్పరా? ఇప్పుడే ఇంక ముందేమన్నా చెప్తాడో ఆశిద్దాం, కొద్దిగా హోప్. ఇప్పుడు మనం మల్టిపుల్ లేయర్స్ దీన్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఆహా. ఎలిగేషన్స్ అన్ని ప్రెస్ ముందు పెట్టారు కానీ ఏం మల్టిపుల్ లేయర్స్ అన్ని బ్రేక్ డౌన్ చేస్తావు ఏంట్రా నువ్వు? మల్టిపుల్ లేయర్స్ బ్రేక్ డౌన్ చేస్తావా? చూద్దాం. ఎటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయలేదు. ఆయన అడుగుతుందంటే ఒక 5 పాయింట్ ఎజెండా. నెంబర్ 1, సుప్రీం కోర్ట్ కలెక్ట్ చేసుకోవాలి, జుడిషియల్ ఓవర్ సైట్ ఉండాలి. Correct. నెంబర్ 2, మెషిన్ రీడబుల్ డేటా మాకు కావాలి, Correct. సాఫ్ట్ కాపీ మాకు కావాలి. Correct. Simple గా. Why are you not giving voter list అవును, in digital ఎందుకు ఇట్లా? readable format? ఎందుకు ఇట్లా? అది కూడా ఇవాళది కాదు, లాస్ట్ 10-15 సంవత్సరాలు. ట్రూ. మరి దొంగలు అప్పటి నుంచే కదా వచ్చింది, దొంగలు అప్పటి నుంచే కదా భారతదేశాన్ని దోచుకుంటుంది. చేయమని Number 2, why are you destroying video evidence? 4ది, ఎలా అయితే మేము మహదేవ్పురా చేసాం అలాగే నేషన్ వైడ్ ఆడిట్ అవుట్ జరగాలని. 5ది, ఫార్మ్ 6 అప్లికేషన్ వెనకాల జరుగుతున్న విషయాలు ఏంటో మనకు బయటికి రావాలి. అవును. Again, ఇక్కడ ఆయన అడగడంలో ఎటువంటి మిస్టేక్ లేదు కానీ ఆయన నిజంగా దాన్ని అంత బలంగా నమ్మితే ఆ ఫామ్ ఏదైతే ఉందో లీగల్ గా అది కూడా ఆయన కాన్స్టిట్యూషన్ ని చేతిలో పెట్టుకొని తిరుగుతారు కదా, అదే కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేస్తూ రెగ్యులేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ అని ఉంటాయి. అందులో రూల్ 20 of 3 of B వచ్చింది బత్తాయి వచ్చింది. వినండి బత్తాయి మెల్లిగా వచ్చింది, చూసారా బయటికి? బత్తాయి వచ్చింది, ఇప్పుడు పిండుద్ది చూడు, రసాన్ని పిండుద్ది. ఇప్పుడు మా ఆ గొర్రెల కాళ్ళ మీద పడతాయి. చూడండి వినండి. ఇప్పుడు చూడండి మెల్లిగా బత్తాయి వచ్చింది చూడండి. ఏ కాన్స్టిట్యూషన్ అయితే ఆయన పట్టుకొని తిరుగుతారో, ఎరా కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరగటం ఏంటి? ఏ కాన్స్టిట్యూషన్ అయితే తొంగలో తొక్కి భారతీయ జనతా పార్టీ చేస్తున్న దాష్టికమైన ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ అంటే చాలామంది తిరిగారు. అది పెద్ద పాయింట్ లాగా ఏ కాన్స్టిట్యూషన్ అయితే ఆయన పట్టుకొని తిరుగుతాడో వచ్చింది బత్తాయి మెల్లిగా వచ్చింది, చూసారా? ఇప్పుడు వాసన వస్తుంది. చెప్పరా? లీగల్ గా అది కూడా కాన్స్టిట్యూషన్ ని చేతిలో పెట్టుకొని తిరుగుతారు కదా, అదే కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేస్తూ రెగ్యులేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ అని ఉంటాయి. అందులో రూల్ 20 of 3 of B ప్రకారం ఒకవేళ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించని వ్యక్తి ఎవరైనా, ఓటర్ కాని వ్యక్తి ఎవరైనా వచ్చి వేలెత్తి చూపిద్దాం అనుకుంటే మీ దగ్గర తప్పులు జరుగుతున్నాయని వాళ్ళు సంతకం పెట్టాలి. నేను పర్సనల్ గా దీన్ని నమ్ముతున్నాను, నేనే చెప్తున్నాను, దీన్ని చెక్ చేయండి అని. అలా చెప్పగానే ఒక ఇన్వెస్టిగేషన్ ఓపెన్ అవుతుంది. నిజంగా జరుగుతుందా లేదా మొత్తాన్ని చెక్ చేస్తాం. ఆయన చెప్తున్న ఇన్ఫర్మేషన్ కి దీనికి టాలీ గానీ అవ్వకపోతే ఇట్స్ లీగలీ పనిషబుల్ అఫెన్స్. ఆయన జైల్ టైం ఫేస్ చేయాల్సి ఉంటుంది. విన్నారా? అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రాహుల్ గాంధీని వచ్చింది బత్తాయిగడు ఆ బీజేపీ ఐటీ సెల్ నుంచి మరి వస్తున్న డబ్బులో, లేకపోతే మన కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలని కప్పిపుచ్చే ప్రాసెస్లో భాగంగా మనం కాళ్ళు పట్టుకున్నాం కాబట్టి, అమిత్ షా మీటింగ్కి వెళ్ళాం కాబట్టి, అక్కడి నుంచి వచ్చిన ఫీడ్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి బూతులు వస్తున్నాయి. మెల్లిగా రాహుల్ గాంధీని ఏమంటున్నాడంటే, రాహుల్ గాంధీ కాదు ఎవరు సమ్మెక్స్ ఒక విపక్ష నాయకుడు తప్పు ఉందని చెప్పాడు. ఏమంటాడు? నువ్వు ఏ రాజ్యాంగాన్ని అయితే పట్టుకున్న రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి ఓతుని సైన్ చెయ్యి, అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఓపెన్ అయ్యిద్ది. ఇన్వెస్టిగేషన్ ఓపెన్ అయితే, అరే లోఫర్, ఇన్వెస్టిగేషన్ ఓపెన్ అయితే ఈ భారతదేశంలో ఎన్ని ఇన్వెస్టిగేషన్లు ఎన్ని కేసులు కోర్టు మెట్ల కాడ ఉంటున్నాయిరా?
రాహుల్ గాంధీ ప్రజలారా, నా అంచనా ప్రకారం రాహుల్ గాంధీ ఓతును సైన్ చేయకపోవటానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఓతును సైన్ చేస్తాడో ఇన్వెస్టిగేషన్ ఓపెన్ అయింది, కోర్టులో పిలుసు పడతాయి, కోర్టుకి ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేస్తుంది. వన్స్ కోర్టు జ్యూరిస్డిక్షన్లో ఉన్నప్పుడు, వన్స్ కోర్టు పర్వ్యూలో ఉన్నప్పుడు ఎవడో మాట్లాడటానికి వీల్లేదు. రాహుల్ గాంధీ డజంట్ వాంట్ ఇట్ టు హ్యాపెన్. ప్రతి ఒక్కడూ ఈ దేశంలో ప్రతి ఒక్కడూ దీని గురించి మాట్లాడాలి. ఈ దేశంలో దొంగలు మన ఓట్లను ఎలా దొంగతనం చేశారు అనేది ప్రతి ఒక్క పౌరుడు, ఈ భారతదేశంలో ఉండే ఎవ్రీ సిటిజన్ దీని గురించి మాట్లాడాలి. కాబట్టి అతను వెళ్ళట్లేదు, అతను ఓట్ మీద సైన్ చేయట్లేదు అనేది నా ఉద్దేశం. మేబీ అతనికి వేరే కారణాలు ఉండొచ్చేమో. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, లగ్గైతు ఇంత ఓపెన్గా ఇలా జరిగింది కదా, ఒక్క క్వశ్చన్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడగవేంట్రా నువ్వు? జరా ఎంత తీసుకున్నావేంట్రా నువ్వు? అసలు చెప్పిన 5 పాయింట్లలో డూప్లికేట్ ఓటర్స్ గురించి కానీ, మల్టిపుల్ ఓటర్స్ గురించి కానీ, ఫామ్ 6 మిస్యూజ్ గురించి కానీ, ఒక అడ్రస్లో 80 మంది 60 మంది ఉండటం గురించి కానీ మాట్లాడలేదేంట్రా నువ్వు? ఇలా ఎందుకుంటున్నారు? ఈ సిస్టంలో 1,00,000 ఓట్లు ఒక నియోజకవర్గంలో దొంగ ఓట్లు పడ్డాయి అంటే, ఈ దొంగ ఓట్లన్నీ ఎక్కడయ్యి? ఈ ఎవరు సృష్టించారు? దీని గురించి మాట్లాడకుండా చట్టం మాట్లాడతావేంట్రా? చట్టం గురించి మాట్లాడితే మన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉండాలి నీకు తెలుసుగా. ఆడపిల్లల గురించి మాట్లాడినందుకు సరే, అగైన్ అతని కుటుంబాన్ని చూపించి అతన్ని మాక్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. కానీ మెల్లిగా చూసారా, దాని గురించి మాట్లాడకుండా ఓత్ సైన్ చేయట్లేదంటే ఓత్ ఏంట్రా? ఓతు లోఫర్ అది వల్లరా. ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఒకడు వచ్చి దీన్ని ఎక్స్పోజ్ చేస్తే దాని గురించి మాట్లాడకుండా ప్రజల్ని తప్పుదో పట్టేస్తారా మీరు? బ్రోకర్ అది వల్లరా. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కర్ణాటక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గానీ వాళ్ళ ఎక్స్ హ్యాండిల్స్ నుంచి బహిరంగంగా ఈ 2 పోస్టులు పెట్టాయి. ఒక పోస్ట్ మనకి ఏం చెప్తుంది? మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారైనా? ఒకవేళ నిజంగా ఏం చెప్పింది కరెక్ట్ అయితే అది లిఖిత పూర్వకంగా ఇమ్మని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తే, లిఖిత పూర్వకంగా ఇవ్వడం ఏంట్రా? ఓపెన్ గా ఒక రాజకీయ నాయకుడు దానికి కూడా ప్రజలకి ఒకవేళ మీరు ప్రెస్ మీట్ చూడకపోతే, రాహుల్ గాంధీ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఐ హ్యావ్ మేడ్ ఇట్ పబ్లిక్. నేను పబ్లిక్ స్పేస్లో నుంచొని ఓపెన్గా చెప్తున్నాను. అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ నేను నా నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటకి నేను బాధ్యుడిని. ఇదే నా ఓత్ అని చెప్తున్నాడు. ఇంకెంతకు మించి ఏం కావాలా? సంతకం పెట్టాలా? సంతకం పెడితే కేసులు వేయాలా? కేసులు వేసేసి అర్జెంటుగా కోర్టు పర్వ్యూలోకి తీసుకురావాలా? ఎవడన్నా వీడియోలు చేసినా ఏం చేసినా ఇప్పుడు మన ధర్మస్థలాలో యూట్యూబర్లను ఎట్లా కొడుతున్నారు, యూట్యూబర్ల మీద ఎలా అరెస్టులు చేస్తున్నారు, ధర్మస్థల కేసు గురించి మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ ఎందుకు లెగిసిపోయినాయి, ఎవడైతే ఎలిగేషన్ చేయకుండా శుద్ధపోస మాట్లాడిన ఈ లఫంగి లగ్గాయిత్ గాడి లాంటి ఛానల్ తప్ప నిజం మాట్లాడిన ఛానళ్ళని ఎందుకు ఎగిరిపోయినాయి? ఇట్లా చేద్దామనా? అసలు ఈ ఫామ్ ని పంపించారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కర్ణాటక, ఆయన పేరు వి అన్బుక్ కుమార్ గారు. ఫామ్ గురించి మాట్లాడతాడు. రాహుల్ గాంధీ మాట్లాడిన ఏ మ్యాటర్ గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేస్తాడు. దాని గురించి ప్రభుత్వం ప్రశ్నించలేడు. ప్రశ్నిస్తే అట్టగా అమిత్ షా తిడతాడుగా. రాహుల్ గాంధీ గారు ప్రపంచానికి ప్రెస్ కి ఏం చెప్దాం కూడా మొత్తం చెప్పేశారు. అర్థమైపోయి ఉంటుంది కాన్స్టిట్యున్సీలో జరిగింది. అగైన్ ఆయన ఏవైతే మనకి ఇమేజెస్ చూపించారు, ఆ పిక్చర్స్ చూపించారు, ఆ ఓటర్ నేమ్స్, హౌస్ నంబర్లు, ఇవన్నీ శాంపుల్ సెట్ మనకు చూపించారు. ఆయన కానీ కోర్టుకి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మెజిస్ట్రేట్స్ ముందు, జడ్జిల ముందు పెట్టి నిజంగా ఇంత అవకతవకలు ప్లాన్డ్ గా చేస్తుంటే, ప్లాన్డ్ అనే విషయాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. అంటే ఒక పార్టీ మేమే గెలవాలి అని చెప్పి ప్రణాళికాబద్ధంగా చేస్తుంది అని ప్రూవ్ అయి ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు మన ముందు దట్స్ డిఫరెంట్ మ్యాటర్ అంటే అదే కదరా మ్యాటరు. వేరే లగ్గైతు నీకు కొంచెం అన్న అన్నం ఏమన్నా తింటున్నావేంట్రా నువ్వు? కనీసం ఆ రాహుల్ గాంధీ వేసిన క్వశ్చన్స్ పక్కన పెట్టు, అది డిఫరెంట్ మ్యాటరా. ఒకవేళ ప్లాన్గా చేస్తే అది దొరికింది, అది డిఫరెంట్ మ్యాటరా? అది డిఫరెంట్ మ్యాటరా? నిన్ను తిట్టాలన్నా సరే నా నోరు ఎక్కడ పాడైపోద్దో అనిపిస్తుంది రే లగ్గైతుగా, జూడుగా. ఇంతకు మించి వెళ్ళేవన్న రోడ్డు మీద చిన్నపిల్లలు లేకపోతే ఆ కుక్కలు పందులు వేస్తున్న పెంట ఏమన్నా తినొచ్చు కదరా?
మనం డిస్కస్ చేయాలి. అందుకని బీజేపీ నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడారు. లేయర్స్ అన్న వేదిరా లేయర్స్ అయ్యి లేయర్స్లో డిఫరెంట్ లేయర్స్లో దీన్ని శీల పరీక్ష చేస్తాన్న వేదిరా లేయర్ నీది, ఇది అన్న లేయర్ నీది. ఒక వ్యక్తి ఆనంద్ రంగనాథన్ గారు, ఇంకో వ్యక్తి ఇది ఒకటి ఇప్పుడు వీళ్ళిద్దరు అంటున్న పాయింట్స్ మేము ముందు పెడతాం. అగైన్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ మ్యాటర్ మొత్తం అరే వాళ్ళు భావోద్వేగానికి లోనయ్యారా, బానిస సంఖ్యలను తెంచుకున్నారా, ఇవన్నీ ఏంట్రా ఈ డ్రామా మాటలేంటి? భారతీయ రాహుల్ గాంధీ గురించి మాట్లాడినప్పుడు మాత్రం చూసారు ఆడి టోను నార్మల్గా ఏదంటే అలా చెప్పారు. ఆయన అది జరుగుండొచ్చు జరగకుండకపోవచ్చు. ఆయన ఏ కాన్స్టిట్యూషన్ అయితే రాజ్యాంగ బుక్ని పట్టుకుంటారో దాన్ని గౌరవిస్తూనే అని చెప్పి ఇట్లా మాట్లాడి పొల్లిరుపు మాటలు ఇటు మాట్లాడి అగైన్ ఆయన చాలా భావోద్వేగానికి గురారు. అది సంఖ నాకు వెళ్ళి నేను యాజ్ ఇట్ ఈస్ గా చెప్పను కానీ వాళ్ళు ఇస్తున్న ఆర్గ్యుమెంట్ లో కోర్ పాయింట్ ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఇది భారతదేశం అంతా చేయాలి. వాళ్ళ పేర్ల మీద వచ్చి ఓట్లు గుద్దుతున్నారు. ఒక్కొక్క వ్యక్తి రకరకాల కాన్స్టిట్యున్సీస్ వెళ్ళి ఓట్లు గుద్దుతున్నాడు. ఇది ఒక పార్టీ ప్రాబ్లం కాదు. ఏ పార్టీ రూలింగ్ లో ఉండే స్టేట్ లో అయినా, ఏ పార్టీ గెలిచిన కాన్స్టిట్యున్సీలో అయినా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. ఇది చెప్పు తీసుకొని ఫ్యాట్ మనం కొడతారు పెంటకు రుద్ది. చెప్పు తీసుకొని 15 సంవత్సరాలుగా సిస్టమ్లన్నీ మేనేజ్ చేస్తున్న లోఫరదవులు ఎవరో మనకు తెలవట్లేదా? కోర్టుల్ని జడ్జిల్ని అందరినీ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద కోర్ట్స్ ఆ మధ్య ఎన్ని వార్తలు బయటకు వచ్చినాయి? ఎరా చెప్పు తీసుకొని కొడతారు. కనపడమాకరే బయట కనపడమాక. సిగ్గుండాలి రే, నీకు సిగ్గుండాలి, నీ బతుక్కి సిగ్గుండాలి. ఏంట్రా ఇది? ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదా? సిస్టమ్లన్నింటినీ ఎవడరా మేనేజ్ చేస్తుంది? ఈడీలని, సిబిఐని, వీటన్నిటిని ఎవడరా మేనేజ్ చేస్తుంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ని. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు. నా కొడుక అన్ని పార్టీలు దీన్ని వాడుతున్నారు కాబట్టి ఇది చేయాలి. రీసెంట్ గా ఇది బీహార్ మీద కూడా చేస్తే 60 లక్షల ఓట్లు అలా ఉన్నాయని, అందులో 22 లక్షల మంది చనిపోయిన ఓటర్ ఐడీల మీద వచ్చి వాళ్ళు గుద్దుతున్నారని. అంటే ఆన్ రికార్డ్ వాళ్ళు చనిపోయి ఉంటారు, బట్ ఆ పేరు మీద ఓటర్ ఐడి మీద ఓటు పడుతుంది. ఇది సిస్టమిక్ ప్రాబ్లం. ఇది ఒక పార్టీకి సంబంధించిన ప్రాబ్లం కాదు. 7 లక్షల డూప్లికేట్ ఎంట్రీలు ఒకే స్టేట్ లో ఉండడం మామూలు విషయం. అది మీరే చెప్పండి. వరకు కండక్ట్ చేస్తారు మే నుంచి జూలై వరకు. ఇప్పుడు సార్ అనేది ఇండియా అంతా కండక్ట్ చేయాలని చెప్పి ఆనంద్ గారు చెప్తున్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అరే జనాలు ఓటర్ ఐడీని డూప్లికేట్ చేసుకొని అరే చనిపోయిన వాళ్ళ మీద వెళ్ళి ఓట్లు పడుతుంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పేలా అవుతుంది. అది మరి ఎవరు తప్పురా? ఇది ఇందుకు కదరా నీకు చెప్పు తీసుకొని మంచి దవడపల్లి రాలిపెట్టట్టు కొట్టాలనేది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పు కాదా? చెక్ చేసుకోవాల్సింది ఎవడరా? చచ్చిపోయిన మనిషి పేరు మీద వచ్చి ఓటేస్తుంటే ఎవడరా చూసుకోవాల్సింది? అసలు చచ్చిపోయిన వాడికి ఓటు హక్కు ఉంచాలా తీయాలనేది ఎవడరా చేసేది? ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషను వాళ్ళ డ్రైవుల్ని చేస్తుంది? మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పని. అరే నిజమ్మా ఫామ్ 6 పెట్టి 70 సంవత్సరాల వాళ్ళు ఫామ్ 6 పెట్టి 18 సంవత్సరాల పిల్లలు చేసుకోవాల్సిన రిజిస్ట్రేషను 70-80 సంవత్సరాల వాళ్ళు చనిపోయిన వాళ్ళు చేస్తున్నారంటే ఆ చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఎవడరా చేస్తుంది? దీన్ని కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేయాలి. అది ఎలక్షన్ కమిషన్ తప్పెలా అయిద్దంటావేంట్రా? నువ్వు కడుపుకేమన్నా అన్నం తింటున్నావా లేదా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం నువ్వేరిగిన పియ్యి నువ్వే తింటున్నావురా నువ్వు? నా కొడుక ఇక్కడ పార్టీ థింగ్ మనకి మిస్టేక్స్ జరుగుతున్నాయని ముందు నుంచే తెలుసు కదా. సడన్ గా మనకు బయటకు వచ్చిన విషయం ఏం కాదు. ఇది ఓట్లు ఇందుకే రానేది ప్రజలారా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పటికీ 10 నిమిషాల వీడియో కంప్లీట్ అయింది. ఇది 10 నిమిషాల వీడియో అయిపోయిందా? ఇప్పటికీ వీడేం మాట్లాడట్లా. ఇప్పటికి కూడా వీడు ఏం జరిగింది ఏంటనేది ఏం మాట్లాడట్లా. రైట్. ఇక ఈడిది ఇక నాకు బీపీ వచ్చేస్తుంది. నాకు వీడి గురించి మాట్లాడుతుంటే ఇది అయిపోయిందా? ఈడు ఒకడు ఉన్నాడు. ఈడిదొక తీరు ఈడిదంతా నేను మీకు చెప్తాను చూడండి. ఈ సాయిగాడు పాపం వీడు అటువైపు అర్థం కాదు, ఇటువైపు ఒకవైపు వైసీపీకి సపోర్ట్ చేస్తుంటాడు, ఇంకోవైపు ఏమో మళ్ళీ వీళ్ళని తిడుతుంటాడు, ఎవరిని కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంటాడు, ఇంకోవైపు ఏమో అంటే హిందుత్వ ఐడియాలజీని మీద పులుముకుంటాడు. ఈడిదంతా ఒక తీరు ఈడిది. ఈ బ్యాచ్ వేరిది. ఇది ఏమంటుంది? ఇది విందామా? ఈ పత్తిత్తు ఏమంటుంది విందామా? ఎక్కడరా నువ్వు చచ్చావు? మళ్ళీ ఇప్పుడు వీడు అన్నీ ఎతకాలి. ఒకటి పెట్టడం మళ్ళీ రోజుకు 40-50 పెడతాడు. అవన్నీ ఆడెతికి చచ్చేది మనం.
దొరికాడు. కరెక్ట్ రైజర్ ఒక సినిమాకి ప్రోమో అద్భుతంగా ఉండి ఆ తర్వాత అట్టర్ ఫెయిల్యూర్ అయితే ఎట్లా ఉంటుందో రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ అట్లాగే ఉంది. అణుబాంబు ఉంది, అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పేస్తున్నావా సాయి? అట్టర్ ఫెయిల్యూర్, నీకు అట్టర్ ఫెయిల్యూర్ ఏమో సాయి. నువ్వు భారతీయ జనతా పార్టీ సంఖ నాకుతావు కదా, నీకు అట్టర్ ఫెయిల్యూర్ ఏమో సాయి. నీకు అట్టర్ ఫెయిల్యూర్ ఏమో. ముందు ఓపెనింగే నీకు నచ్చకపోతే పక్కనోడికి నచ్చదా సాయి? ఎరగదీస్తున్నా పగలదీస్తున్నా అంటే ఏదో అనుకున్నా, ఇది మంచి డేటా ఏదన్నా ఉందేమో. నువ్వు అనుకుంటావులే సాయి, పగలు తెస్తున్నా అన్నాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ పగలు తెస్తున్నా ఎరగదీస్తున్నా అన్నాడా? మన బ్రతుకులకి జర్నలిస్టులు అన్న పేర్లు ఎందుకో? జర్నలిస్టులం మనం. పైన కింద నడుస్తున్నాం, జర్నలిస్టులం మనం. మంచి సమాచారం చూద్దామని చూస్తే ఇంత తుస్సుమనే బాంబు ఇంకేది లేదేమో. అణుబాంబు ఇంకేది లేదా? ఇంత తుస్సుమనే నాయకులు ఉన్నారుగా మనకి. పైన నరేంద్ర చూడండి, తుస్సుమనే బాంబు అంటే అసలు ముందుకేంటి? సరే ఏం చెప్తాడు ఏందన్నా అయితే కనుక ప్రపంచం అంతా హ్యాపీగా కూర్చోవచ్చు, ఎందుకంటే ఇంత తుస్సుమంటుంది అన్నట్టు. మహదేవపురాలో 104,000 ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. మిగతా చోట్లన ఒక తేడా వచ్చింది, మిగతా చోట్ల మాకు ఎక్కువ వచ్చింది, అక్కడ వీళ్ళకి ఎక్కువ వచ్చింది. ఎందుకంటే కొన్ని ఓట్లు యాడ్ అయిపోయినాయి. అక్కడ ఉన్నది ఎవరు? కర్ణాటకలో ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ఉన్న ఉద్యోగులు ఎవరు? కర్ణాటక ఉద్యోగులే. అయితే వాళ్ళు కేంద్ర ఈసీ చెప్పినట్టు వింటారా? నీ బొంద, నీ బోసాను, నువ్వు పెద్ద జర్నలిస్ట్వి, నీ బతుక్కి నువ్వు జర్నలిస్ట్వి నువ్వు. అక్కడ కర్ణాటక ఉద్యోగులు ఈసీ చెప్పినట్టు వింటారా? అసలు ఇదేం ప్రశ్నరా నాకు అర్థం కాదు. అక్కడ అతను క్లియర్గా ఈ దొంగ ఓట్లు ఎక్కడేవి అని అడుగుతున్నాడు. దానికి సమాధానం చెప్పకుండా అక్కడున్న ఓటర్లు ఎవరో, అక్కడున్న ప్రజలు ఎవరు, అక్కడున్న ఎంప్లాయీస్ ఎవరో, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కింద కాదు వీళ్ళందరూ పనిచేసేది. అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దాటుకొని వాళ్ళ పర్వ్యూ కాకుండా ఇది ఒక అటానమస్ ఎంటిటీ, స్టేట్ ఎలక్షన్ కమిషను. అరే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఈ కోడిగుడ్డ మీద ఈకల పీకేది ఏంటంట? కామన్ సెన్స్ తో చూసినా అర్థమవుతుంది. వచ్చాడండి పెద్ద ఐన్స్టీన్. ఆయనకి అర్థం కాదంటే ఆయనకి వాస్తవిక లోకల్ పరిజ్ఞానం లేదు. నరేంద్ర మోదీకి ఉందలే ఛాయ్ అమ్మిన పరిజ్ఞానం, నరేంద్ర మోదీకి ఉందలే. అదానికి మొత్తం భారతదేశపు సొమ్మునంతా, ఆస్తినంతా, పోర్టుల్ని, ఎయిర్పోర్టుల్ని, షిప్ యార్డుల్ని, మైన్స్ని అన్నిటినీ దోచిపెడుతున్న పరిజ్ఞానం ఉందలే అదానికి. మనకు మోదీ శంకర్ రుచి అని చెప్పని పక్కనోడు అసలు నాయకుడే కాదంటే అట్టాగా కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా పాపం? ఇక్కడ నేను రాహుల్ గాంధీని విమర్శించిన చాలా వీడియోలు ఉన్నాయి, చాలా సార్లు రాహుల్ గాంధీ మీద పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి లాజికల్గా, టెక్నికల్గా ఒక డేటా తీసుకొచ్చి దాన్ని లాజికల్గా ప్రజెంట్ చేసి అరే ఇది జరిగిందంటే దాని గురించి మాట్లాడకుండా ఆయన ఒక లోకంలో ఉంటాడు, నువ్వే లోకంలో ఉంటావు, మా లోకంలో. వచ్చేటప్పటికి ఒక చోటనే ఒకే ఇంటి పేరుతో 80 ఉన్నాయి, 100 ఉన్నాయి. ఇది ఆయనకి తెలియదు, లేదా వాళ్ళ పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది. అసలు ఫస్ట్ 3 పాయింట్లు వదిలేసి 4వ దాంట్లో జంప్ చేసావేంటి కసాయి? డూప్లికేట్ ఓట్ల గురించి మాట్లాడట్లా, మల్టిపుల్ ఓట్స్ గురించి మాట్లాడట్లా, ఒక వ్యక్తి వేరే చోట్లకి వెళ్ళి ఓటు వేసిన దాని గురించి మాట్లాడట్లా, ఫామ్ 6 గురించి మాట్లాడట్లా. వీడికి ఏదైతే కన్వీనియంట్ దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రజల్ని ఇలా మోసం చేసే బదులు ఏదైనా ఎక్కడ నీళ్లు లేని చెరువులకు చచ్చిపోవచ్చుగా? ఎందుకు అట్లా? ఈ బతుకెందుకు? ప్రజల్ని ఎందుకు ఇలా మోసం చేయటం, ఈ అబద్ధాలు చెప్పడం ఏంటంటున్నా? మిగతా 4 ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడట్లా, వీడికి ఏదైతే కంఫర్టబుల్లో ఆ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుతున్నాడు. సరిపోయింది, దాని గురించి ఏం మాట్లాడతాడు? నేనే ఇంతకు ముందు చెప్పాను, ఏంటో మా ఇల్లు కాలనీ అంటే కాలనీ, అది కాలనీ కాదు, కాలనీ జర్నలిస్టు వాళ్ళ కాలనీ. వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్లలో ఈడబ్ల్యూఎస్ అని, ఎంఐజీ అని, ఎల్ఐజీ అని పెడితే వాటిని వాళ్ళు ఫ్లాట్లుగా వేసి అమ్మితే అది కొనుక్కున్న బిల్డర్లు అక్కడ ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇళ్ల నెంబరు ఫ్లాట్ నెంబర్ 1, ఫ్లాట్ నెంబర్ 2, ఫ్లాట్ నెంబర్ 3 ఇట్లా ఉంటుంది. లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3 ఇట్లాగా.
అప్పుడు మేము అప్లై చేసుకున్నప్పుడు ఏది అట్ట కాదులే సాయి, ఇక్కడ జరిగింది అట్ట కాదులే. అక్కడ ఒక అడ్రస్లో ఒక డోర్ నెంబర్ సాయి, అది ప్లాట్లు కాదు. చదువు సంధ్య లేని అద్దవ్వా, ఏం మాట్లాడుతున్నావు? అరే డోర్ నెంబర్తో సహా ఒక సింగిల్ బిహెచ్కే, ఒక రూమ్ ఉన్న ప్రాంతం, దాంట్లో 70 మంది ఉన్నారు, మొత్తం పోర్షన్ కాదురా. దీనికి మళ్ళీ థీరీ మనకి దీనికి కరెంట్కి మీ సమీప డోర్ నెంబర్ కావాలి అన్నారు. సమీప డోర్ నెంబర్ అంటే ఏమంటాం, మా ఫ్లాట్ నెంబర్ పక్కది సో ఒకటో లేకపోతే ఇటు పక్కన 3 ఉంటుంది, మధ్యలో 2 ఉంటుంది, ఇట్లా చెప్తాం. చెబితే దాన్ని ఒప్పుకోలేదు వాళ్ళు. మీకు కాలనీకి దగ్గరలో అసలు ఒరిజినల్ డోర్ నెంబర్ ఉన్నటువంటి తీసుకురండి అన్నారు. ఎన్నికల సంఘం కూడా అట్లాగే చెప్పింది. ఆ దగ్గరలో ఉన్న డోర్ నెంబర్ని, అంటే అక్కడెక్కడో వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటిది, ఆ తర్వాత ఇక్కడ దగ్గరగా ఒక 5,000 ఇళ్ళు ఉంటాయి అన్నమాట. ఇంటికి వెళ్ళారు సాయి, అక్కడ ఇల్లు ఉందా సాయి, ఆ ఇంటికి డోర్ నెంబర్ కూడా ఉందా సాయి. నీకు జరిగిన ఒక పనికిరాని దిక్కుమాలిన సంఘటన గురించి ఎందుకు అంటున్నా మాకు ఇప్పుడు? నీకు జరిగిన ఒక పొండాకోర వారం గురించి మాకెందుకు అంటున్నా? అక్కడ జరిగిన ఎగ్జాంపుల్లో ఇల్లు ఉంది, ఇంటికి ఒక నెంబర్ ఉంది, ఆ మొత్తం పోర్షన్లో చాలా పోర్షన్లు ఉన్నాయి, ఉన్న పోర్షన్లో ఒక్క పోర్షన్కి సంబంధించే అక్కడ 80 మంది ఉన్నారని చెప్పారు సాయి. నాకు ఈ వీడియోలు చేస్తే నాకు ఇదే పాపం, నాకు ఒక వ్యక్తిని పాపం అట్లా తిట్టటము, లేకపోతే ఏదైనా కించపరిచేలా మాట్లాడటము, ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నా సరే ఏం చేస్తాం? వీళ్ళు రోజు అన్నం తినరు, ఈ లగ్గాయితుగాడు, ఈ కసాయిగాడు, వీళ్ళు అన్నాలు తినరు. వీళ్ళు ఏరిగిన పెంటను వీళ్ళే తిని రోజు బతుకుతూ ఉంటారు. ఇంతకు మించి వెళ్ళా నరేంద్ర మోదీ సంఖ, ఆ అమిత్ షా సంఖ నాకొచ్చుగా. అరే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలను మోసం చేశారు. ఓటు హక్కు ఏదైతే మనకున్న బేసిక్ ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో దాన్ని హరించి అధికారాన్ని పొందుతున్నారు. ఒక 5 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళని బేర్ చేయాలి మనం. ఈ 5 సంవత్సరాల్లో వాడు ఏ చట్టాలు తీసుకొస్తాడో, ఏం చేస్తాడో, ధరలు పెంచుతాడో, జిఎస్టీలు పెంచుతాడో, పెట్రోల్ ఎట్ట చంపుతున్నారో తెలవదా, జిఎస్టీ ఏ నడ్డు విరుస్తున్నారో తెలవదా. జర్నలిస్టువేగా అన్నం తింటున్నావుగా, రోజు పెంట తినట్లేదుగా, నీ పెంట నువ్వు కప్పులో వేసుకొని పెంట తినేద్దావా అని తిట్టాలని ఉన్నా తిట్టలేని పెద్ద మనిషిని నేను. మీకు తెలియదు ఏముంది. కాబట్టి సాయి గారు, మీరంటే నాకు చాలా గౌరవం, మీరంటే నాకు చాలా అభిమానం. లగాయత్ గారు, జూడు గారు, మీరన్నా సరే సార్ దయచేసి మీరు ఇలాంటి ఒక రోత న్యూసులు, లేకపోతే లేని దాన్ని మనం మసాలాలు దట్టించి రోతగా ప్రజల మీదలోకి తీసుకెళ్ళి, పాపం వాళ్ళకి మనం ఏది చెప్తే అది వింటున్నారు కదా, మనకు కొంతమంది గొర్రెలు ఉన్నాయి కదా, మనకెంత కొన్ని బత్తాయిలు ఉన్నాయి కదా, కొంతమంది మతోన్మాదంతో నరేంద్ర మోదీ పిత్తిన అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ఈ వాసన అనేలాంటి కొంతమంది ఉన్నారు కదా. కాబట్టి మనం పిద్దాం మన ఇష్టం వచ్చినట్టు అనుకుంటే దయచేసి మాలాంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి మీరు ప్రజలకు నిజాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.